హాయ్ అండి అందరికి. ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం. ఎందుకంటే శివరాత్రి జాతర అనమాట. 9 రోజులు జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఫ్యామిలీతోనైతే జాతరకైతే వెళ్తున్నామనమాట. ఇక్కడ ట్యాంక్ ఉంది కదా! ఇక్కడైతే మేమైతే రోజు వచ్చేది. ఇక్కడ స్కూలు ఉంటది. వాటర్ కోసం అయితే వచ్చేదనమాట. అందరం కలిసి అయితే వెళ్తున్నాం మేము. నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాకైతే చాలా రోజులైతుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా వారిని రమ్మంటే, "నువ్వెళ్ళు నానమ్మ ఫీల్ అయితుంది కదా! రోజు ఫోన్ చేసి నువ్వెళ్ళవంటే" నన్నైతే పంపించిండు. అమ్మ వాళ్ళతోనైతే నేనొచ్చేసిన. జాతరకైతే ఎంటర్ అయ్యాననమాట. ఇప్పుడు దేవుడినైతే చూడాలి. ఇప్పుడు ఎట్లా ఉందో ఏంది. గుడి చాలా రోజులైతుంది. అసలు ఈ గుడైతే చాలా అంటే చాలా బావుంటది. ఎక్కడ గూడా ఏ ఊర్లో గూడా కట్టలే ఈ గుడి. అంత పెద్ద గుడి అనమాట. ఇక్కడ జాతర అయితే చాలా ఫేమస్. ఇక్కడ అది ఈ ఊరి వాళ్ళే కాకుండా పక్క ఊరు వాళ్ళు గూడా వచ్చి ఇక్కడైతే ఉంటారనమాట. ఇక్కడ నానైతే కొబ్బరికాయలైతే తీసుకుంటున్నాడు. ఇగో ఇక్కడ జాతర చూడండి ఎంతమంది జనాలున్నారో అసలు. అసలు ఫుల్లు జనాలుర్రు అసలు. చాలా అంటే అసలు బాగా చేస్తారనమాట ఇక్కడ నవరాత్రులు. మంచిగా ఆటల పోటీలని, కుంకుమ పూజనని అయితే చేస్తారు. ఇక్కడైతే అక్కడ దేవుడినైతే ఇట్లా అగ్నిగుండాలు తొక్కిస్తాం కదా! అక్కడ పల్లకిలైతే రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ చాలా రకాల దేవుళ్ళను గూడా పెట్టిర్రు. ఇక్కడ గడస్తంభం దగ్గర చాలా పెద్దగుంది. అప్పుడు చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు సంవత్సరం అప్పుడే గడస్తంభం అయితే పెట్టిర్రు. ఇక్కడ దేవుని మొక్కడానికైతే గుడి లోపలికైతే వెళ్ళాం. కాకపోతే అక్కడ వీడియో తీయలేదనమాట. ఇగ దేవుడినైతే మొక్కొని బయటకొచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాననమాట. అక్కడ టైల్స్ ఉన్నాయి. ఆ టైల్స్ దగ్గర కొబ్బరికాయ కొడుతుంటే ఒక ఆమె వచ్చి "అక్కడ కొట్టకురా టైల్స్ పలుగుతాయి పక్కన కొట్టు" అనేది చెప్తుందామె. నాకు తెలుసు కాకపోతే ఏందంటే అక్కడ సువ్వలాగా ఉంటది. అది కుచ్చుకుంటదని భయంతోనైతే ఏం కాదులే అని చెప్పేసి అయితే కొట్టేసినా అనమాట. అక్కడ శివపార్వతులు ఉన్నారు కదా! నేనొచ్చినప్పుడైతే లేదు. నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ దాకైతే ఇంతవరకు రాలేదు. ఫస్ట్ టైమ్ వచ్చిన ఈడికి పెళ్ళయ్యాక. చాలా మారిపోయింది గుడి మాత్రం. ఇక మా అమ్మ, మా నాన్న అయితే ఒకటే సెల్ఫీలయితే తీసుకుంటుర్రు. అక్కడేమో ఇక్కడ అక్కడ అక్కడ బియ్యం పోశారు కదా! అవన్నీ ఊర్లో వాళ్ళు తీసుకొచ్చిర్రనమాట. పొడి బియ్యంలాగా. అక్కడ కట్నాలు చదివిస్తుర్రు. ఇక్కడేమో 9 దేవుళ్ళు అనమాట. శని దేవుళ్ళు. దాని చుట్టూ తిరిగితే ఏమన్నా శని ఉన్న పోతదని చెప్పి వాళ్ళు అట్లా తిరుగుతుర్రనమాట. ఇంతకుముందు నేను వీడియో తీసినప్పుడైతే ఇక్కడ వాటర్ రాలేదు. కరెంట్ పోయింది. ఇక్కడ చాలా బావుందండి అసలు. అసలు ఇంత మార్పొస్తదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇక్కడ అగ్నిగుండాలు తొక్కనీకైతే దేవుడినైతే తీసుకెళ్ళి ఎంతమంది జనాలండి. ఈ ఊరోళ్ళే కాదండి పక్క ఊరు నుంచి కూడా అయితే వచ్చేసారు. 3 టైమ్స్ తిప్పాలి కదా దేవుడిని. మంచిగా నిప్పుల మించి అయితే నడుస్తారనమాట వీళ్ళంతా. నేను చిన్నగున్నప్పుడు వచ్చినప్పుడైతే ఒక ఇద్దరు ముగ్గురైతే అగ్నిగుండంలో పడ్డారండి. పాపం వాళ్ళకి మొత్తం ఇట్లా కాలింది. మొత్తం తోసుకుంటారు. ఇంత పబ్లిక్ ఉన్నారసలు. చాలా దూరంగా నిలబడాలి గానీ అంతా దగ్గర దగ్గర నిలబడతారనమాట. నేను, మా బాబు, మా ఫ్యామిలీ చాలా దూరంగా అయితే నిలబడి వీడియోస్ అయితే తీసుకున్నాం. మా బాబుకైతే నా చెవి రింగులు కావాలంటూ ఊకే దాన్నైతే తీస్తున్నాడు. మొత్తానికైతే జాతరలో ఏమైనా కొనుక్కుందామని చెప్పి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా 2 రకాలు. తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా పిల్లలకైతే ఇగ మా నాన్న ఇగ అవి ఇవి తీసుకున్నాడు చిన్న పిల్లలకి. మా బాబుకి లడ్డు కావాలంటే మా నాన్న అయితే తీసుకున్నాడు. మొత్తానికైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామన్నమాట. ఏ మాట కానీ నాకైతే చాలా జాతర అయితే నాకు మంచిగా అనిపించింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం. మా వారు కూడా వస్తే బాగుండు అనిపించింది. మా పిల్లల బొమ్మలనమాట ఇవి. మంచిగా హ్యాపీగా అనిపించింది. కానీ మా అమ్మమ్మ మంచిగా మీ ఆయన వస్తే బాగుండు కదా! అంత హ్యాపీగా ఉండు అనిపించింది. మొత్తానికైతే మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.